నిర్మలమైన ఉదకముతో స్నానము చేసినటువంటి శరీరం. ఆలయానికి వచ్చినటువంటి మనందరం కూడా ఉదయకాలమున దేవుని సన్నిధానానికి మనం వెళ్తున్నాం కాబట్టి ఎంతో పరిశుభ్రంగా పవిత్రంగా వెళ్ళాలని మనం సిద్ధపడి వచ్చాం. మన శరీరాలు కూడా పవిత్రంగా ఉండాలి అని మాట వ్రాయబడి ఉంది. దేనితో? నిర్మలమైన ఉదకము అనేటటువంటి వాక్యం. దాని అర్థం ఏంటి? మన క్రియలన్నీ సరిదిద్దబడాలి. మన ప్రవర్తన అంతా కూడా వాక్యానుసారమైన ప్రవర్తనగా మార్పు చెందాలి. అది ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట. ఈ వాక్యము మనకి క్రియలన్నింటినీ కడిగిందనమాట. ఇంతవరకు మనం చేసేటటువంటి దేవునికి అయిష్టమైనటువంటి అపవిత్రమైనటువంటి మనం వాటిని విడిచిపెట్టి ఇప్పుడు వాటి స్థానంలో పవిత్రమైన దేవునికి అంగీకారయుతమైన పనులు చేస్తూ ప్రవర్తన మనం కలిగి ఉండడమే ఉదకముతో స్నానము చేసినటువంటి శరీరము అంటే అర్థం.